అటు గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహార్యాలీ ప్రారంభమైంది. విజయమ్మ దీక్షకు మద్దతుగా లాడ్జి సెంటర్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, అసలు ర్యాలీ ఎలా సాగుతోంది ప్రస్తుతం? కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా గుంటూరులో మహా ర్యాలీ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం లాడ్జి సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ నేతలు అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ర్యాలీ అక్కడ నుంచి బయలుదేరి శంకర్ విలాస్ సెంటర్, అలాగే ఓవర్ బ్రిడ్జ్, ఏసీ కాలేజ్ సెంటర్, మార్కెట్ సెంటర్, జిన్నా టవర్ సెంటర్, పాత బస్ స్టాండ్ మీదుగా దీక్షా ప్రాంగణానికి చేరుకోబోతుంది. మొత్తం కూడా గుంటూరు నగర రోడ్లన్నీ కూడా జనం హోరెత్తుతున్నాయని చెప్పొచ్చు. అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘీభావంగా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలే కాదు, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న వారందరూ కూడా వైఎస్ విజయమ్మకు సంఘీభావంగా ఇక్కడ పాల్గొంటున్నారు. వాళ్లకు మద్దతుగా గుంటూరు నగరంలో ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలు, అలాగే విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరి సంఘీభావ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కిషోర్, రైట్ చంద్రకాంత్, అసలు విజయమ్మ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్షీణిస్తున్నదని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్లు దీక్ష విరమించాలి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆరోగ్య పరిస్థితి మీద ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు కానీ లేకపోతే స్థానికంగా ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? వైఎస్ విజయమ్మ ఆరోగ్య పరిస్థితి క్రమేపీ క్షీణిస్తుండడంతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఆమెను వెంటనే దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించేది లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఆమెకు రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి, అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా ఇదవుతుంది. పల్స్ రేట్ డౌన్ అయిపోయిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఆమెకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయాలి, అది ప్రాథమిక చికిత్స చేయాల్సిన అవసరం ఉంది వెంటనే అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కానీ విజయమ్మ మాత్రం సత్యమిరా అంటున్నారు. దీక్ష కొనసాగించి తీరుతానని చెప్తున్నారు. పోలీసులు కూడా దీక్షని భగ్నం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమకారులు కానీ వీళ్ళు కార్యకర్తలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ దీక్షని కొనసాగించుతాము, విజయమ్మ సంఘీభావంగా మేమందరం కూడా మద్దతుగా నిలుస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కిషోర్, థ్యాంక్ యూ చంద్రకాంత్, వివరాలు ఇచ్చినందుకు.